తెలంగాణ అసెంబ్లీలో నిన్న చెయ్యి పాచోళ్ళు, పువ్వు పాచోళ్ళు, కారు పాచోళ్ళు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు కూర్చొని నవ్వుకుంటా తుల్లుకుంటా మాట్లాడు చూస్తేనైతే మస్తు మంచిగా అనిపించిందిలా. రాజకీయంగా మా నడుమ ఎన్ని విమర్శలు ఉన్నా, మేము ఎన్ని మాటలు అనుకున్నా, మేము అంతా ఒక్కటే అన్నట్టుగా చూపెట్టిర్రు జనాలకు. గా ముచ్చట్లు పక్కకు పెడితే ఇవాళ కూడా అసెంబ్లీలో మంచి ముచ్చట్ల మీద చర్చ జరిగింది. కాకపోతే రేవంత్ సార్ మాట్లాడిన ఈ మాటలే జరంత మనసుకు బాధ అనిపిస్తాయి అని చెప్పేసి అంటున్నారు కొంతమంది మేధావులు. మరి ముచ్చట్లేందో మనం కూడా ఇందాం పారి. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సారు పెట్టిన అవయవ దాన బిల్లుకు అందరూ సరే అన్నారు అసెంబ్లీలో ఇయ్యాల. I beg to move for leave to introduce the Telangana Transplantation of Human Organs Repeal Bill 2025. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు తెచ్చిన ఈ బిల్లును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తుంది, సంపూర్ణంగా సమర్థిస్తుంది. ఈ బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఆర్గన్ డొనేషన్ ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఇక డీలిమిటేషన్ ముచ్చట మీద సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా గిట్ల ఆలోచన చేసిండు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాలు 153 పెంచాలని, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 శాసనసభ నియోజకవర్గాలను 225 వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంటులోని చట్టం చేస్తే 11 సంవత్సరాల చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు అందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాలను 153కు పెంచాలని తీర్మానం చేసిండు సీఎం రేవంత్ అన్న. ఇక గీడిదాకా మంచిగానే ఉన్నది, ప్రతిపక్ష పార్టీలు కూడా సరే అన్నారు. కానీ అటెన్కల గప్పుడు కారు పార్టీలు జైలు వేసిన ముచ్చట తీసి గిట్లా మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. డ్రోన్ ఎగరేసిందని, డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ కు 500 రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష. కానీ పార్లమెంట్ సభ్యుడిగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి 16 రోజులు డిటెన్షన్ సెల్లో ఒక్క మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావకంలో షరీక్ చేపించింది అధ్యక్ష. గప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ మీద డ్రోన్ ఎగిరేసిన కేసులా కచ్చతోటి అరెస్టు చేసిండ్రని కోపం ఉన్నా కూడా రాష్ట్రం కోసం పనిచేస్తున్నా అని ఎప్పుడు మంచిగానే ఉన్నది. కానీ ప్రమాణ స్వీకారం నాడు దేవుడే కేసీఆర్ సార్ను దావకంలో వడేటట్టు చేసిండని మాట్లాడుడే జర్రంతా మంచిగా లేదని అంటున్నారు తెలంగాణ పబ్లిక్. అరెస్టులంటే రాజకీయాల కోసం చేస్తారు కావచ్చు, కానీ ఓ మనిషి పానం మంచిగా లేకపోతే గిట్లా మాట్లాడు మంచిగా లేదు అని చాలా మంది అనబట్టిండ్రు. ఇక రేవంత్ అన్న మాట్లాడిన గీ మాటల మీదనే కేటీఆర్ అన్న మస్తుగా గరమైండు. అధ్యక్ష, ఆయన ఏమైనా స్వాతంత్ర ఉద్యమం చేసి జైలుకు పోయిండు అధ్యక్ష? ఏం చేసిపోయింది అధ్యక్ష జైలు? కానీ అది పెద్ద సానుభూతి. మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీహిల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా? అక్కడ నీ బిడ్డనో నీ వైఫో ఉంటే వాళ్ళని ఇష్టం ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా? ఎవరి ఇళ్లలో పడతా వాళ్ళ ఇళ్ళ దొరబడతా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా, అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష? ఇది పద్ధతేనా అధ్యక్ష? అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు, మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు, వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు? మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టం ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? మీకే ఉన్నారా ఇంట్లోళ్ళు, మాకు లేరా? గప్పుడు మా వాళ్ళని తిట్టినప్పుడు ఎటు పోయింది మీ సంస్కారం అని గట్టిగానే సురుకులు పెట్టిండు కేటీఆర్ అన్న. కామారెడ్డిలో కేసీఆర్ సారు ఓడిపోయిన ముచ్చట తీసిండు సీఎం రేవంత్ అన్న. కామారెడ్డిలో చంద్రశేఖరరావు గారిని ప్రజలు ఓడగొట్టిండ్రంటే ప్రజల ఆగ్రహం ఎట్లుందో, తెలంగాణకి ఆయన జాతి పిత అని, వీళ్ళు తెలంగాణ జాతి పిత అని చెప్పుకున్న చంద్రశేఖరరావును కామారెడ్డి ప్రజలు బండకేసి కొట్టి ఒక సామాన్యుని ఎమ్మెల్యేగా గెలిపించారు. కామారెడ్డిలో ఓడగొట్టిన ప్రజలు తిరస్కరించిన ఎందుకు ఇంకా బుకాయించాలనుకుంటున్నారు అధ్యక్ష? ఇక గీ ముచ్చటకు పెద్ద బండెత్తేసినట్టే కౌంటర్ ఇచ్చిండు కేటీఆర్ అన్న. మీరు పోయి ప్రచారం చేశారు, మహారాష్ట్రలో ప్రచారం చేశారు, హర్యానాలో చేసినారు, ఢిల్లీలో చేసినారు, అద్భుతాలు సాధించారు. మొన్న పోయి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా చేసినారు. 57,000 ఉద్యోగాలు నేను ఇస్తే నాకు ఓటేయండి అన్నారు. వేసినారా ఓట్లు మీకు? అందుకే అంటున్నారు రేవంత్ రెడ్డి గారు, రంకెలతో ఏమి రాదు, ప్రతిపక్షాల మీద దాడి చేస్తే కాదు.
రేవంత్ అన్న ఏడబోయి ప్రచారం చేసినా చెయ్యి పట్టి ఓడిపోతున్న ముచ్చట్ను కరెక్ట్ టైంలో తీసి పెద్ద దెబ్బే కొట్టిండు సీఎం రేవంత్ అన్నకు కేటీఆర్ అన్న. ఇక కేసీఆర్ సార్ను కథం పట్టిద్దామని చూస్తున్నారు ఆయన కుటుంబమోళ్ళు అని గీతీరుగా కారెడ్డమాడిండు సీఎం రేవంత్ అన్న. పెద్ద ఆయన మీకు కుర్చీ ఇయ్యాడు, నేను మళ్ళీ కూడా చెప్తున్నా. పెద్ద ఆయన గురించి నీకెంత తెలుసో తెలియదు కానీ నాకు చాలా తెలుసు. వెనకటికి నీకు కూడా చెప్పిన, నువ్వు ఆశించకని. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, పాపం ఉండనియండి, పెద్ద మనిషి తెలంగాణ కోసం కొట్లాడిండి అని మీరే చెప్తారు. ఆయన కుర్చీ మీద కన్నేస్తారు మీరు ఇద్దరు కలిసి. ఎందుకు ఆయన మీద పగబట్టారు? కుటుంబంలో పెద్ద దిక్కు ఒక ఆయన ఉండాలి, పెద్ద దిక్కు ఉంటేనే గౌరవం ఉంటుంది. పెద్ద ఆయనను కూడా ఖతం చేసి కుర్చీలో కూర్చోవాలనే స్కీమ్లు వేయకండి. నోరు తెరిస్తే సావుల గురించి సంపుట్ల గురించే మాట్లాడుతున్నాడు సీఎం సారు. మరి ఎందుకో ఏందో గాని బయట మైకులల్లనే కాకుండా అసెంబ్లీలో కూడా గట్టనే మాట్లాడితే ఎట్లన్నా అని మాట్లాడుకుంటున్నారు ఈ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. చెయ్యి పార్టీల మంత్రి పదవుల కోసానికి మస్తుగా పోటీ నడుస్తున్నదట. నాకు కావాలని ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట. ఇక మరి అప్పటి వరకు ఈ ముచ్చట్లలో ఎన్ని పంచాయతీలు అయితే ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే చెయ్యి పార్టీలు బహిరంగంగానే లొల్లి పెట్టుకున్నట్టుగా ఆనొస్తున్నది. ఓ మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతుంటే నువ్వు ఆగు ముందుగా నువ్వు ఆ మాట్లాడు ఆపు అన్నట్టుగానే అడ్డుపడ్డారట ఆయన స్పీచ్కు. మరి ఆ మాజీ ఎమ్మెల్యే ఎవరు, ఏ నియోజకవర్గంలో జరిగింది, ఇంతకు ఆ పంచాయతీకి కారణం ఏందనేది ఆ ముచ్చటేందో పురాగరుచుకున్నద్దాం పారి. దయచేసి అందరు కూసోన్రి అని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపతన్న ఎంత చెప్పినా కూడా ఎవ్వలిన్లే. ఇంటలేరు కార్యకర్తలు. మా మీద కేసులైతున్నాయి అని లొల్లి పెట్టిరు. 15 నెలలు ఓపిక పట్టినాం, ఇంకెన్ని రోజులు ఓపిక పట్టాలి అని గద్వాల కాంగ్రెస్ ఇన్ఛార్జి సరితక్క కారు పార్టీల గెలిచి చెయ్యి పార్టీలకు జంపైన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న గురించే గీ మాట. గప్పుడు గీనను పార్టీలకు తీసుకున్నప్పుడు ఇద్దరికి సమన్యాయం చేస్తామన్నారు గాని ఆవు ముందు భాగం మాకు వెనక భాగం ఆలకిచ్చిండ్రు, మేత మేమేస్తే పాలు ఆలు వెండుకుంటున్నారు అని కారెడ్డవాడింది సరితక్క. చెయ్యి పార్టీ మీద పోటీ చేసి గెలిచిన ఆయనను చెయ్యి పార్టీలకు తీసుకునుండే పెద్ద తప్పు అని గప్పట్ల గిట్లనే లొల్లిపెట్టి కన్నీళ్లు పెట్టి ఎంత చెప్పినా ఎవ్వలిన్లే చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు. గడవో దిక్కు ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నదనే ఆగములున్నారు. ఇక గిప్పుడేమంటారు, గిప్పుడెవలింటారు సరితక్క బాధను గని చెయ్యి పార్టీలనైతే శాన నియోజకవర్గాలలో గిప్పుడు గిదే పంచాదులు నడుస్తున్నాయి. మంచిగున్న కాడ గోకి పుండు చేసుకున్నట్టు కాకపోతే గిదాన్ని ఏమనాలే? ఉత్తగా కారు పార్టీలో గెలిచిన వాళ్ళను గుంజుకుంటిరి. ఇప్పుడు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నోళ్లకు సమాధానాలు చెప్పలేక ఆగం కావడతిరి అని అనవట్టిరు గీ ముచ్చటెరకైన తెలంగాణ పబ్లిక్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా లెక్క రుణమాఫీ చేసిన వాళ్ళు ఎవ్వరు దేశంలో అని ఊకే ఏడబడితే అని చెప్పుకుంటున్నారు చెయ్యి పార్టీ సర్కారోళ్ళు. నడువిరి ఏ ఊళ్ళక పోదాం పారి. మీరు చెప్పినట్టు ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయినట్టు మీరు నిరూపించేది ఉంటే మేము దేనికంటే దానికి సిద్ధం అని ఛాలెంజ్లు ఇసురుతున్నారు కారు పార్టీలు. ఇప్పుడు అదే చర్చ పార్లమెంట్లో కూడా నడిచింది. ఆ చర్చను చూసేది ఉంటే చెయ్యి పార్టీలే కాదు తెలంగాణ పువ్వు పార్టీలు కూడా తలకాయలు పట్టుకుంటారు. ఆ ముచ్చటేం దార్చుకుందాం పారి. తెలంగాణలో రుణమాఫీ మీద శాన మలకల ముచ్చట్లయినాయి కానీ గవన్నీ ఒక్కెత్తు, ఇయ్యల్లైన చర్చ ఒక్కెత్తు. 25,35,964 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయలు నేను రుణమాఫీ చేసిన అధ్యక్ష. 10 నెలలు తిరిగే లోపల 2 లక్షల వరకు ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేను. 2 లక్షల రూపాయల దాకా ప్రతి రైతుకు రుణమాఫీ చేసింది నేనే అని ఇయ్యాల అసెంబ్లీలో మాట్లాడిండు సీఎం రేవంత్ అన్న. అవునా నిజమా అని గీ సవాలిసిరిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. వారిది కొడంగల్ నియోజకవర్గం, నా సిరిసిల్ల నియోజకవర్గం. అధ్యక్ష మీరు కావాలంటే ఈరోజు సభ అయిపోయింది కదా అధ్యక్ష, ఈరోజుతోని రేపు మీరు ఏ టైంలో అంటే ఆ టైంలో ముఖ్యమంత్రి గారు పోదాం, కొడంగల్ పోదామా సిరిసిల్ల పోదామా, ఈ ఊరు కూడా మీ ఇష్టం. ఏ ఒక్క ఊళ్ళోనన్నా 100% రుణమాఫీ అయింది అనే మాట చెబితే నేను శాశ్వతంగా రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోతా. రేపు కొడంగల్ అయినా సిరిసిల్లైనా పోదాం, ఒక్క ఊళ్ళనైనా 100% రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే రాజకీయాలకెంచి బయటికి పోతా, రాజకీయాలు ఇడిచిపెడతా అని సీఎం రేవంత్ అన్నకు ఛాలెంజ్ ఇసిరిండు కేటీఆర్ అన్న.
ఇంతకు మొదలు కూడా గిదే సవాలు శాన మలకల ఇసిరిండ్రు కారు పట్టోళ్ళు. కానీ ఒక్క మలక కూడా సయ్యానలే చేయి పట్టోళ్ళు. ఇన్నొద్దులంటే ఎదురుంగా మాట్లాడాలి అని ఊకున్నారో ఏందో గాని మరి గియాలనైతే ఎదురుంగానే మాట్లాడే అసెంబ్లీనే సీఎం ముంగట్నే సవాల్ ఇసిరే. మరి గా రుణమాఫీ చేసింది నిజమే అయితే ఎంబటలేసి సై అని అనొచ్చు కదా. అన్నిటికీ టక్క లేసే సీఎం సారు ఎందుకు గీ సవాల్కు సై అననీకి మైక్ అందుకోలే అని అనబట్టిండ్రు కొందరు కారు పట్టోళ్ళు. ఇక మన గురించి మన ఊళ్ళే తెలితే సరిపోదు, పక్కూర్లే కూడా తెలవాలి అని ఓ సినిమాల డైలాగ్ ఉన్నట్టు మన రుణమాఫీ గురించి సొంత రాష్ట్రంలో మాట్లాడుకుంటే సరిపోదు, దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి అని అనుకున్నారో ఏందో చేయిపాటి సర్కారోళ్ళు గాని సగం రుణమాఫీ చేసి బయట రాష్ట్రాలు కూడా మాట్లాడుకునేటట్టు చేసిండ్రు అని మస్తుగా కారెడ్డలాడుతున్నారు చాలా మంది. అగ్గో గందుకు తగ్గట్టే రుణమాఫీ మీద ఇయ్యాల పార్లమెంటులో గిట్లా మాట్లాడుకొచ్చింది నిర్మలా సీతారామన్ మేడం. As different from the Congress's time when waiver was announced, Rinamafi was announced, but actually half the farmers did not even get it. Announce Rinamafi or loan waiver, but you really don't do it. Half the farmers are left without Rinamafi, and the banks would put it on the record saying you've been covered under Rinamafi because the Congress government had given that promise, and later because under a one-time settlement your loans have been written off, the farmer is not even eligible for one more new loan. చేయి పట్టోళ్ళేమో అందరికీ రుణమాఫీ చేసినామని చెప్తున్నారు, కానీ తెలంగాణలో సగం రుణమాఫీ తోటి రైతులు నష్టపోతున్నారు అని చెప్తున్నది పైసల మంత్రి నిర్మల మేడం. కానీ చూసిండ్రా ఢిల్లీలున్న నిర్మల మేడం తెలంగాణ సర్కారు చేసిన రుణమాఫీ ముచ్చట మీద పార్లమెంట్లో మాట్లాడుతున్నది. కానీ ఢిల్లీలున్న తెలంగాణ పువ్వు పార్టీ ఎంపీలు తెలంగాణలో ఉన్న పువ్వు పార్టీ ఎమ్మెల్యేలు అయితే మాట్లాడనట్టు మాట్లాడుతున్నారు. కారు పట్టోళ్ళంత గట్టిగా రుణమాఫీ ముచ్చట మీద పువ్వు పట్టోళ్ళు మాట్లాడతలేరు. అయినా ఆళ్ల పంచాదులు ఆళ్లకే ఉండే, ఇంకా సర్కారు మీదేం లొల్లి పెట్టేటట్టున్నారు అని పువ్వు పార్టీ లీడర్ల మీద కారెడ్డలాడుతున్నారు గీ ముచ్చట ఎరకైన తెలంగాణ పబ్లిక్. ఇగో టీవీలు ఎత్తుకపోతున్న గీ లెవెల్లో పాత ఇనుప సామాన్లు కొనుక్కపోయేటోళ్ళు కావచ్చు, గందుకే ఇంట్లో ఖరాబ్ అయిన టీవీలు ఫ్రిడ్జ్లు గిన ఎత్తుకపోతున్నారని అనుకునేరు. కాదుల్లో లోన్లు రికవరీ చేసుకునే బ్యాంక్ ఆఫీసర్లట. కర్నూలు జిల్లా చిప్పగిరిలున్న బెల్డోనల జరిగింది ఇది. ఆడున్న సొసైటీ బ్యాంకుల అప్పులు తెచ్చుకున్న రైతన్నల పరిస్థితి ఇది. అయితే లోన్లు టైంకు కట్టలేదని బ్యాంక్ ఆఫీసర్లు ఇంటికొచ్చి మరి సామాన్లన్నీ రికవరీ చేసుకున్నారు. గిట్లా టీవీలు ఫ్రిడ్జులు బైకులు ఆఖరుకు ట్రాక్టర్లు ఇట్లా ఇంట్లో ఏది కనబడితే అది బాకీ కింద సీజ్ చేసి తీసుకుపోతున్నారట ఆఫీసర్లు. కంపెనీల పేరు మీద కోట్లు ఎగ్గొట్టినోళ్ళని ఇడిచిపెట్టి చిన్న సన్నకారు రైతుల మీద ఏందో బ్యాంకుల ప్రతాపం అని గరమైతున్నారు. ఇది చూసినోళ్ళు చాలా మంది. పబ్లిక్ ఇక ఇవాళ నేను తీసుకొచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఇలా తాజా పంట సమర్పించి మన జోర్దార్ వార్తలు. సరే మరి మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూసుకుంటూనే ఉండేది మన HM TV.